హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. సో ఈ వీడియోలో మనం వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ ఇన్స్టిట్యూట్ సంబంధించి ఓపెన్ బీఎడ్ ఆర్ ఇన్ సర్వీస్ బీఎడ్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో అదేంటంటే ఎవరైతే రీసెంట్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ ఇన్స్టిట్యూట్ సంబంధించి ఇన్ సర్వీస్ బీఎడ్ లేదా ఓపెన్ బీఎడ్ కౌన్సిలింగ్కి అటెండ్ అయిన ఆస్పిరెంట్స్ ఉన్నారో, సో మనకు సంబంధించి వెబ్ ఆప్షన్స్ యొక్క రిజల్ట్ అయితే రీసెంట్గా డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ ఆల్రెడీ నేను మీ యొక్క రిజల్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలని డీటెయిల్ వీడియో కూడా చేశాను. సో ఎవరైతే రిజల్ట్ వెరిఫై చేసుకున్న క్యాండిడేట్స్ ఉన్నారో, ఒకవేళ మీరు ఆ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్లో ఒకరైనట్లయితే సో మీరు ఖచ్చితంగా మీకు సంబంధించిన ట్యూషన్ ఫీ అనేది పే చేసి అండ్ దానికి సంబంధించిన రిసిప్ట్తో పాటు మీ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది తీసుకెళ్ళి సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ మనతో పాటు తీసుకెళ్ళాలి అండ్ ఈ పేమెంట్ అనేది ఏ విధంగా చేయాలి అండ్ దీనికి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ థింగ్, ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి ఆన్లైన్ కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యి అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో, మీకు సంబంధించి సీట్ అలాట్మెంట్ రిజల్ట్లో మీకు సీట్ వచ్చిందా రాలేదా అని అయితే వెరిఫై చేసుకోండి. అండ్ దానికోసం మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ అలాటెడ్ క్యాండిడేట్స్ సంబంధించి ఒక లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆ లిస్ట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. జస్ట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు సంబంధించి ఆ లిస్ట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. అండ్ ఆ లిస్ట్ అనేది మనకు ఎక్సెల్ ఫార్మాట్లో అయితే ఇచ్చారు. సో మీ మొబైల్లో దాన్ని ఓపెన్ చేసుకోవడానికి డిఫరెంట్ ఫార్మాట్స్ అయితే మీరు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు వన్స్ ఓపెన్ చేసినట్టయితే మీకు ఈ విధంగా టోటల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అయితే మనకు దీంట్లో డిస్ప్లే అవుతాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీ యొక్క ర్యాంకుకి సంబంధించి, తర్వాత మీ యొక్క మెథడాలజీ ఏంటి అండ్ సెకండ్ మెథడ్ ఏంటి అండ్ ఆ తర్వాత క్యాండిడేట్ యొక్క పేరు ఏంటి, క్యాండిడేట్ యొక్క ఫాదర్ నేమ్ ఏంటి, వారి జెండర్ ఏంటి అండ్ వారికి సంబంధించిన కేటగిరీ ఏంటి అండ్ వాళ్ళు దేనికి లోకల్ అని అండ్ అదేవిధంగా నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ మీకు ఏ కాలేజ్లో సీట్ అలాట్ కావడం జరిగింది అండ్ ఆ కాలేజ్ వచ్చేసి ఏ యూనివర్సిటీ పరిధిలో ఉంది, ఇలాంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఎవరైతే క్యాండిడేట్స్ ప్రజెంట్ ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సంబంధించిన రిజల్ట్ వెరిఫై చేసుకోవాలనుకున్న క్యాండిడేట్స్ ఉన్నారు, మీ యొక్క హాల్ టికెట్ ద్వారా మీకు సీట్ అలాట్ అయిందా కాలేదా అని అయితే వెరిఫై చేసుకోండి. ఇన్ కేస్ మీకు సీట్ అలాట్ అయినట్లయితే అండ్ మీకు వచ్చిన మెథడాలజీ గ్రూప్ మీకు నచ్చింది అండ్ మీకు ఆ కాలేజ్ నచ్చినట్టయితే మీరు 16th 17th రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి అనుకునేవారు ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో 40,000 రూపీస్ అనేది ఆన్లైన్ ద్వారా అమౌంట్ పే చేసి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఆ యొక్క 40,000 రూపీస్ ఆన్లైన్ ద్వారా ఏ విధంగా పే చేయాలి అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అండ్ ఆ తర్వాత మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం 16-17 తేదీలో యూనివర్సిటీకి వెళ్ళే స్టూడెంట్స్ కానీ ఆస్పిరెంట్స్ కానీ ఎవరైతే ఉన్నారో మీరు మీతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అనేది కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ ఇక్కడ మనం స్క్రోల్ చేసినట్టయితే ట్యూషన్ ఫీ పేమెంట్ చేయడం కోసం మనకి ఇక్కడ ఫస్ట్ స్టెప్ అయితే ఉంటుంది. మీరు స్టెప్ 1 అయితే చూడొచ్చు, అలాట్మెంట్ ట్యూషన్ ఫీ పేమెంట్ అని. జస్ట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఎవరైతే అలాటెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మీకు సంబంధించిన వారికి మాత్రమే ఈ పేజ్ అనేది మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ టైప్ చేయడం ద్వారా ఓపెన్ కావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన రిజల్ట్ అనేది వెరిఫై చేసుకున్నారు అండ్ ఆ లిస్ట్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉన్నట్లయితే, అంటే ఎవరైతే క్యాండిడేట్ సీట్కి సెలెక్ట్ చేయబడ్డారో వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. మనం హాల్ టికెట్ నెంబర్ టైప్ చేయగానే బై డిఫాల్ట్గా క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండరు, ప్రోగ్రాము, ఈ డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే కావడం జరుగుతుంది. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, జస్ట్ నేను నాకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ టైప్ చేయడం జరిగింది. వన్స్ మనం హాల్ టికెట్ నెంబర్ టైప్ చేయగానే ఇక్కడ మీకు ఏ కాలేజ్లో లేదా ఏ స్టడీ సెంటర్లో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అలాటెడ్ స్టడీ సెంటర్ నేమ్ అని వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విశాఖపట్నంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ మీకు ఏ మెథడాలజీలో సీట్ అలాట్ కావడం జరిగిందనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అండ్ ఆ తర్వాత క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీ యొక్క జెండర్ కావచ్చు, మీ యొక్క ప్రోగ్రామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, మీ యొక్క కమ్యూనిటీ స్టేటస్ కావచ్చు, మీ లోకల్ ఏరియా స్టేటస్ కావచ్చు అండ్ మీ యొక్క ఫిజికల్ డిజబిలిటీకి సంబంధించి మీ యొక్క ర్యాంక్ అండ్ మీ మెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ప్రిఫరెన్స్ ఇచ్చిన మెథడాలజీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఈ థింగ్స్ అనేవి మీరు అప్లికేషన్లో అండ్ అదే కౌన్సిలింగ్ అప్పుడు ఏ విధంగా అయితే ఇచ్చారో దాన్ని బట్టి అయితే డిస్ప్లే అవుతాయి. వీటిలో ఒకవేళ మిస్టేక్స్ ఉన్నట్టయితే లైక్ క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇలా ఏంట్లో మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కన్వే చేస్తే కరెక్షన్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది.
అండ్ ఆ తర్వాత ఎవరైతే ఇప్పుడు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ సంబంధించి అండ్ మీకు అలాట్ అయిన సీట్ కానీ అండ్ అదేవిధంగా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో మీరు సీట్ కన్ఫర్మేషన్ కోసం త్రూ ది ఆన్లైన్ ద్వారా 40,000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ నేను ఆల్రెడీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అథారిటీస్కి కాల్ చేయడం జరిగింది. క్యాండిడేట్ అనేవారు 16-17 తేదీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యేవాళ్ళు ఇక్కడ ఆన్లైన్లో అమౌంట్ పే చేసి డైరెక్ట్గా యూనివర్సిటీకి రావాలా అండ్ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత పేమెంట్ చేయాలా అనేది నేను క్వైరీ చేయడం జరిగింది. మీరు ఒకవేళ 16th 17th రోజు మీరు త్రూ ది మొబైల్ ద్వారా అమౌంట్ పే చేసుకోగలిగే కెపాసిటీ మీకు ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా యూనివర్సిటీకి వెళ్ళేసి అండ్ అక్కడైనా పేమెంట్ అనేది చేయొచ్చు. త్రూ ది ఆన్లైన్ ద్వారా మీ డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి పేమెంట్ అనేది చేయొచ్చు. లేదు అక్కడ నెట్ సెంటర్ అవైలబుల్లో ఉండదు, మళ్ళీ మనం రిస్క్ తీసుకోవడం ఎందుకు అనుకుంటే మీరు డైరెక్ట్గా మీ నియర్ బై నెట్ సెంటర్స్ కానీ అండ్ మీ నియర్ బై ఉన్న ఆపర్చునిటీస్ ఉపయోగించుకొని మీరు ఈ యొక్క 40,000 అమౌంట్ రూపీస్ అయితే పే చేయొచ్చు. పే చేయడం కోసం మనకి ఇక్కడ డిఫరెంట్ మోడ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు అండ్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ సంబంధించిన ద్వారా కూడా మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఇక్కడ నెట్ బ్యాంకింగ్ అయితే చూస్ చేసుకుంటున్నాను. అండ్ వన్స్ మనం నెట్ బ్యాంకింగ్ అనేది చూస్ చేసుకోగానే నెక్స్ట్ ఈ విధంగా మనకు సంబంధించి మనం ఎంతైతే అమౌంట్ పే చేయాల్సి ఉంటుందో ఆ అమౌంట్ అనేది చూపిస్తుంది. 40,000 అనేది టోటల్గా మనకు సంబంధించిన ఏదైతే కోర్స్ ఉందో బీఎడ్ అనేది మనకు 2 years పీరియడ్ బీఎడ్ అనమాట ఇది. ఓపెన్ బీఎడ్ ప్రొవైడ్ చేస్తున్న బీఎడ్ అనేది దాన్ని ఇన్ సర్వీస్ బీఎడ్ అనేది మనం చెప్తాము. ఈ 2 years కానీ మనం 40,000 రూపీస్ అనేది జస్ట్ ట్యూషన్ ఫీ అనేది పే చేస్తాం. అండ్ సపరేట్గా మనకి ఎగ్జామ్ ఫీజు అనేవి సెమ్ ఫీజులు కావచ్చు అండ్ అదర్ ఫీజెస్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే మనం మళ్ళీ పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది జస్ట్ ట్యూషన్ ఫీ. ఇది పే చేయడం కోసం ఈ విధంగా మన హాల్ టికెట్ నెంబర్ ద్వారా మన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని మీరు ఏ నెట్ బ్యాంకింగ్ యూజ్ చేస్తున్నారనేది సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనం చూజ్ చేసుకున్న బ్యాంకింగ్ విధానాన్ని బట్టి నేను అక్కడ నెట్ బ్యాంకింగ్ చూజ్ చేసుకున్నాను కాబట్టి నాకు సంబంధించిన నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ అయ్యి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు వచ్చేసి డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అదర్ బ్యాంకింగ్ సర్వీసెస్ చూజ్ చేసుకుంటే ఆ ప్లాట్ఫామ్ ద్వారా మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ చేసినట్టయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. అండ్ వన్స్ మన పేమెంట్ అనేది కంప్లీట్ అయినట్లయితే మనకు సంబంధించి పేమెంట్ చేసినట్టుగా రిసిప్ట్ అయితే జనరేట్ కావడం జరుగుతుంది. అండ్ ఆ రిసిప్ట్ అనేది మనం డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించి ఒరిజినల్ కాపీతో పాటు 2 sets జిరాక్స్ అయితే మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ 16-17 తేదీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు వచ్చేసి ఏంటంటే మీకు సంబంధించి ఈ యొక్క పేమెంట్ రిసిప్ట్ ఏదైతే ఉంటుందో దాంతోపాటు ఇంకా 2 sets జిరాక్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించి ట్యూషన్ ఫీ 40,000 రూపీస్ త్రూ ది ఆన్లైన్ ద్వారా పే చేయడం కంప్లీట్ అయినాక అండ్ పేమెంట్ రిసిప్ట్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం మనకు 16-17 తేదీలో అయితే ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ యూనివర్సిటీలో అయితే కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మీరు యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు ఆ రిసిప్ట్తో పాటు అండ్ దీనికి సంబంధించి కొన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మనకు తప్పనిసరి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని మీరు క్వైరీ చేసినట్టయితే మనం ఆల్రెడీ ఈ యొక్క ఓపెన్ బీఎడ్ ఆర్ ఇన్ సర్వీస్ బీఎడ్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నప్పుడే కొన్ని డాక్యుమెంట్స్ అనేది మనం దాంట్లో అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఆ ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ అయితే మనతో పాటు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఈ యొక్క ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కావాల్సిన డాక్యుమెంట్స్ని మేము షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరిగింది. అండ్ లిస్ట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ అనేది మీరు కలెక్ట్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎవరైతే ఈ యొక్క 16-17 తేదీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి విజిట్ చేస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీకు వచ్చేసి మీ యొక్క ఎస్ఎస్సి ఒరిజినల్ మెమో అనేది మీతో పాటు తీసుకెళ్ళాలి. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ చేస్తుంటే ఇంటర్మీడియట్కి సంబంధించిన ఒరిజినల్ మెమో అనేది మీతో పాటు తీసుకెళ్ళాలి. అండ్ డిగ్రీకి సంబంధించిన మెమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది ఒరిజినల్ మీతో పాటు తీసుకెళ్ళాలి. కొన్ని యూనివర్సిటీస్ అనేవి ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే మనకు ఆఫర్ చేయవు, ఓన్లీ మార్క్స్ మెమో మాత్రమే ఆఫర్ చేస్తాయి. దట్ ఈజ్ లాంగ్ మెమో అని చెప్తాము. ఆ విధంగా ఉన్నట్టయితే జస్ట్ మీ యొక్క లాంగ్ మెమో తీసుకెళ్ళినా కూడా సరిపోతుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఎవరైతే ప్రజెంట్ ఓపెన్ బీఎడ్ లేదా ఇన్ సర్వీస్ బీఎడ్ చేస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు ఈ యొక్క ఓపెన్ బీఎడ్ అదేవిధంగా ఇన్ సర్వీస్ బీఎడ్ చేయాలి అనుకుంటే డిఎడ్ లేదా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అది కూడా రెగ్యులర్ మెయిల్లో ఫేస్ టు ఫేస్ మోడ్లో మీరు కంప్లీట్ చేసి ఉంటేనే ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మీరు మీతో పాటు తీసుకెళ్లాల్సి ఉంటుంది. దట్ ఈస్ మెమో, డిఎడ్ మెమో అని అయితే మనం చెప్పొచ్చు. అండ్ తర్వాత బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ,
బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీరికి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేది నా దగ్గర ఓల్డ్ ఉంది సార్, ఏం కాదా అని కూడా కొంతమంది క్వైరీ చేస్తారు. సో ఇక్కడ మీరు తెలంగాణ ఆస్పిరెంట్స్ అయినా అండ్ ఆంధ్రప్రదేశ్ ఆస్పిరెంట్స్ అయినా సో మనకు సంబంధించి రూల్ ఏంటంటే 2015 తర్వాత తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది యాక్సెప్ట్ చేస్తారు. 2015 తర్వాత నుంచి ఇప్పటి వరకు ఉన్న ప్రతి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే యాక్సెప్ట్ చేస్తారు. ఎస్పెషల్లీ ఈడబ్ల్యూఎస్ సంబంధించి మాత్రం అది ఎవ్రీ ఇయర్ అప్డేట్ అవుతుంది. కాబట్టి ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయినట్లయితే 2023-24లో తీసుకున్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీతో పాటు తీసుకెళ్ళాలి అండ్ దాన్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి సర్వీస్ సర్టిఫికేట్. సో సర్వీస్ సర్టిఫికేట్ అనేది ఏంటి అంటే ఇన్ సర్వీస్ టీచర్స్ ఎవరైతే ఉంటారో సో మనకు సంబంధించి సర్వీస్ సర్టిఫికేట్ అయితే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సర్వీస్ సర్టిఫికేట్ ఫార్మాట్ ఎలా ఉంటుందనేది నేను ఈ వీడియోలో మీకు రివ్యూ చూపిస్తాను. అండ్ దాన్ని బేస్డ్ చేసుకొని మీరు సర్వీస్ సర్టిఫికేట్ అయితే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అది వచ్చేసి మనకు డిఈఓ ఆఫీస్ నుంచి కానీ ఎంఈఓ ఆఫీస్ నుంచి కానీ దీనికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే మనం సర్వీస్ సర్టిఫికేట్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు ఇన్ సర్వీస్ టీచర్స్. అండ్ తర్వాత వచ్చేసి స్పెషల్ కేటగిరీ. ఒకవేళ మీరు స్పెషల్ కేటగిరీ పర్సన్స్ అయినట్లయితే లైక్ ఫిజికల్ పర్సన్స్ విత్ డిజబిలిటీ అయినా, స్పోర్ట్స్ కేటగిరీ అయినా, ఎన్సీసీ అయినా, క్యాప్ అయినా ఈ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ మీరు అయినట్లయితే సో మీకు సంబంధించిన సర్టిఫికేట్ అయితే మీరు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ సర్టిఫికేట్ అనేది సో మీతో పాటు తీసుకెళ్లాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి టీసీ. సో టీసీకి సంబంధించి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది మనం చెప్తాము. మీరు రీసెంట్గా మీ యొక్క ఎడ్యుకేషన్ ఎక్కడైతే కంప్లీట్ చేసుకోవడం జరిగిందో ఆ ఎడ్యుకేషన్ రిలవెంట్ యొక్క టీసీ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మైగ్రేషన్ సర్టిఫికేట్. సో మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది అందరికీ మ్యాండేటరీ కాదు. ఒకవేళ మీరు మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి అనుకుంటే దానికి సిచ్యువేషన్ ఏంటి అంటే సో మీ యొక్క డిగ్రీ కానీ లేదా లాస్ట్ ఎడ్యుకేషన్ అనేది ఒక యూనివర్సిటీలో చేసి ప్రజెంట్ మీకు అలాట్ చేయబడిన సీట్ అలాట్ చేయబడిన యూనివర్సిటీ వేరే యూనివర్సిటీ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క డిగ్రీ లేదా మీరు డిగ్రీ తర్వాత పీజీ చేశారనుకుందాం, ఇది వచ్చేసి మీరు ఉస్మానియా యూనివర్సిటీలో చేశారు అనుకుందాం ఉదాహరణకి. అండ్ ఇప్పుడు మీకు ఓపెన్ బిఎడ్లో సీట్ అనేది కాకతీయ యూనివర్సిటీలో కానీ లేదా ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన కాలేజెస్లో కానీ మీకు సీట్ అలాట్ అయినట్లయితే ఆ సిచ్యువేషన్లో సో మీకు సంబంధించి డిగ్రీ టీసీ అనేది ఉస్మానియా యూనివర్సిటీది ఉంటుంది. అండ్ ప్రజెంట్ మీరు వెళ్ళేసి కాకతీయ యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నారు లేదా మీరు వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నారు. అలాంటప్పుడు మీకు మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. సో మీకు మైగ్రేషన్ సర్టిఫికేట్ ఈ సిచ్యువేషన్ మీకు ఉన్నట్లయితే మైగ్రేషన్ సర్టిఫికేట్ మీతో పాటు తీసుకెళ్ళండి. సింపుల్ ఏం లేదు, మీ లాస్ట్ ఎడ్యుకేషన్ అనేది ఒక యూనివర్సిటీలో చేసి ప్రజెంట్ మీరు ఓపెన్ బిఎడ్ వేరే యూనివర్సిటీలో చేస్తున్నట్లయితే ఈ యొక్క మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చెప్పుకున్న ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ అయితే మీరు కలెక్ట్ చేయాలి. లైక్ ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో అండ్ డిఈడి మెమో అండ్ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్ అయితే. క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేబుల్ కొంతమందికి కాదు. అండ్ తర్వాత సర్వీస్ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు స్పెషల్ కేటగిరీకి సంబంధించిన పర్సన్స్ అయితే ఆ రిలవెంట్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి. మనకు స్పోర్ట్స్కి సంబంధించి అయితే ఇంకా డిక్లేర్ చేయలేదు. అండ్ ఆ తర్వాత టీసీకి సంబంధించి అండ్ మైగ్రేషన్ సంబంధించి మీకు ఆప్షన్ ఉన్నట్టయితే మీతో పాటు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి సో మీకు సంబంధించిన ఒక 4 పాస్ ఫోటోస్ అయితే తీసుకెళ్ళాలి. ఎవరైతే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు 4 కాపీస్ అయితే తీసుకెళ్ళాలి. అండ్ తర్వాత క్యాండిడేట్ సంబంధించిన ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ. అండ్ వీటితో పాటు సో మనం ఇప్పుడు ఓపెన్ బిఎడ్ ఆర్ సో ఇన్ సర్వీస్ బిఎడ్ చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన ప్రూఫ్స్, దట్ ఈస్ మీరు ఓపెన్ బిఎడ్ అప్లై చేసినట్టుగా అప్లికేషన్ ఫాము అండ్ తర్వాత మీ యొక్క హాల్ టికెట్ అండ్ తర్వాత మీకు సంబంధించిన ర్యాంక్ కార్డు, నెక్స్ట్ థింగ్ వచ్చేసి ట్యూషన్, ఈ ట్యూషన్ పే చేసినట్టుగా రిసిప్ట్ ఏదైతే ఉందో వీటిని కూడా కలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం అబోవ్ మాట్లాడుకున్న సెట్స్ ఏవైతే ఉన్నాయో టోటల్గా మనం ఒక 12 డిజిట్స్ అయితే తీసుకోవడం జరిగింది. టోటల్ సర్టిఫికేట్కి సంబంధించిన లిస్ట్ అవుట్. వీటిని మనం 2 సెట్స్ జిరాక్స్ అయితే మనతో పాటు తీసుకెళ్ళాలి. 2 సెట్స్ జిరాక్స్ తీసుకెళ్ళాలి అండ్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది మీతో పాటు తీసుకొని సో మనకు 16-17 తేదీలో అయితే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం మీరు అటెండ్ కావాల్సి ఉంటుంది. ఈ ఆల్ డాక్యుమెంట్స్తో పాటు మీకు సంబంధించి ఓపెన్ బిఎడ్ రాసినట్టుగా హాల్ టికెట్ అనేది కావాల్సి ఉంటుంది. అండ్ ఓపెన్ బిఎడ్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా కావాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ కావాలి. అండ్ అదేవిధంగా ఓపెన్ బిఎడ్ యొక్క ర్యాంక్ కార్డ్ అనేది కావాల్సి ఉంటుంది. అండ్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ హాల్ టికెట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ర్యాంక్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. అండ్ ఆ వీడియో చూస్తూ మీరు మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ సో సర్వీస్ సర్టిఫికేట్ ఏ విధంగా ఉండాలి అని మీరు క్వైరీ చేసినట్టయితే నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాను. ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్లోనే సో బుక్లెట్లో అయితే ఇవ్వడం జరిగింది. ఈ బుక్లెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మీరు క్లియర్గా దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఈ ఫార్మాట్లో అయినా సరే మీరు దీనికి సంబంధించిన సర్వీస్ సర్టిఫికేట్ అయితే తీసుకోవచ్చు. సో ఇది ఇన్ సర్వీస్ టీచర్స్ ఎవరైతే ఉంటారో ఇది వాళ్ళకి మ్యాండేటరీ. అండ్ ఓపెన్ బిఎడ్ యొక్క కాన్సెప్ట్ కూడా అదే కాబట్టి సో ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మ్యాక్సిమం ఆఫ్ ది క్యాండిడేట్స్ అందరూ ఇన్ సర్వీస్ ఉంటేనే సెలెక్ట్ అవుతారు. సో కాబట్టి మీరు ఈ యొక్క సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీగా తీసుకెళ్ళాలి.
మనకు 16-17 తేదీలో జరగనున్న ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ప్రజెంట్ అప్డేట్ అయితే. ఒకవేళ ఈ డేట్స్లో ఏమైనా చేంజెస్ ఉన్నట్లయితే 16-17 అనేది రివైజ్డ్ కావడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నట్టయితే దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇస్తాను. సో మనకి ఈ రోజు వరకు ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు కాబట్టి మ్యాక్సిమం అయితే డేట్స్ రివైజ్డ్ కావు. ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మీరు డైరెక్ట్గా సో మీకు సంబంధించిన ఆల్ సర్టిఫికేట్స్ ఒరిజినల్ తీసుకొని అండ్ ఇప్పుడు మనం చెప్పుకున్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో 2 సెట్స్ జిరాక్స్ అనేది మీతో పాటు తీసుకొని మీరు యూనివర్సిటీకి వెళ్ళేసి అయితే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.